అందుకే నమస్కారం. ఫినిక్స్ పక్షి గురించి మీకు ఐడియా కనుక ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పేది మీకు బాగా అర్థమైంది. ఫినిక్స్ పక్షి అన్నది చైనా వాళ్ళ కథలలో వస్తుంది. మొత్తం కాలి బూడిదైపోయింది. అది బూడిలోంచి రెపరెపలాడుతూ దేదీప్యమానంగా వెలుగొందుతూ ఆకాశానికి ఎగిసింది. అటువంటి వేలో ఈరోజు అమరావతి కనపడుతుంది. నాకు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్య ఉన్నప్పుడు అమరావతిని ఆల్మోస్ట్ ఫౌండేషన్ స్టేజ్ తీసుకొచ్చాడంటే తెస్తున్న మూమెంట్ అది. ఆంధ్రులు వచ్చేస్తారు, జగన్మోహన్ ఒకసారి నమ్మారు, వచ్చాడు, ప్రజావేదిక కూల్చాడు, 3 రాజధానులు అన్నాడు, విధ్వంసానికి పాల్పడ్డాడు, అమరావతిని శ్మశానం అన్నాడు, మృత్యుదిబ్బ అన్నాడు, మరలా దానినే ప్రజా రాజధాని అంటే ఎన్నికల ముందు స్టంట్ చేయబోయాడు, మొత్తాన్ని కంపు చేసి పెట్టాడు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేస్తే అమరావతిలో ఎక్కడ నిర్మాణాలు అక్కడే, మొత్తం ముళ్ళ కంచెలే, పొదలే. అది అన్ని తొలగించడానికే వాళ్ళకి దాదాపు 4-5 నెలలు పెట్టారు. ఈలోపు మళ్ళీ వర్షాలు. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి చెప్పారు, ఎట్ ఎనీ కాస్ట్ 2025 లోపు మనం అద్భుతమైన ఒక నిర్మాణాన్ని చూపించాలన్నాడు. అప్పటికే చూస్తే సిఆర్డిఏ ఉంది కదా, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, దానికి సంబంధించి G+7 బిల్డింగ్ ఏదైతే ఉందో నిర్మాణాలు గతంలో జరిగితే జగన్ వచ్చాక మొత్తం ఆగిపోయింది. ఇది చేద్దాం అనుకున్నారు. మొత్తం G+7 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కమాండ్ కంట్రోల్ రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం కాన్ఫరెన్స్ హాల్, సెమినార్ రూమ్లు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 5th ఫ్లోర్ వచ్చేటప్పటికేమో ఈ సిఆర్డిఏ కార్యాలయాలు, 4th ఫ్లోర్ వచ్చేసి మున్సిపల్ శాఖ, 6th ఫ్లోర్ వచ్చేటప్పటికేమో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 7th ఫ్లోర్ వచ్చేటప్పటికేమో ఈ మున్సిపల్ శాఖ మంత్రి, ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ, వీళ్ళంతా ఉండే పేరు. ఇది G+7. మొత్తం ఒక్కొక్క లిఫ్ట్ లో 8 మంది వెళ్ళొచ్చు, మొత్తం 7 లిఫ్ట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ ఆ పక్కన ఇంకో 4 బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఆ 4 బిల్డింగ్లు G+1 మొత్తం కలగలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పట్టణీకరణ, నగరీకరణ, మొత్తం అన్ని వింగ్స్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట. ఫుల్ పెట్టడం మొత్తం రెడీ అయిపోయింది. ఏ శ్మశానం అయితే అన్నారు అమరావతి, అక్కడ ఇదిగో ఫినిక్స్ పక్షులకు అద్భుతంగా చూపించారు. ఇందాకే దాన్ని ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఇప్పుడు చెప్పండి, జగన్ అనబడేవాడు ఇంకా మీలో ఎవరికి నాయకుడు కనిపిస్తున్నాడు? జగన్ అనబడేవాడు ఏ రకంగా మీకు ఒక రాజకీయ పార్టీ అధినేత కనిపిస్తున్నాడు? జగన్ అనబడే వ్యక్తి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, నిజంగా అసలు జనాల మధ్య ఉండగల అర్హత ఉన్నటువంటి వాళ్ళేనా? ఒకసారి ఆలోచించుకోండి. శుభం చెప్తూ మరలా మధ్యలో వీళ్ళ గురించి ఎందుకంటారా? వీళ్ళ ఉనికిని ఇంకా వాళ్ళు చాటుతూనే ఉన్నారు. కారణం, వారిని ఇంకా మంచి అనుకునే అమాయకులు ఉండబట్టి మన దగ్గర. సో ఇవిడ మెయిన్ ఇంటెన్షన్. ఈరోజు అమరావతి అన్న దానిలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఏ అనే అక్షరం కనిపిస్తుంది ఈ బిల్డింగ్ ముందు. ఇందులో మరలా చెప్పాల్సి వస్తే మొత్తం 257 కోట్లతో నిర్మాణం సాగింది. 4 ఎకరాల 32 సెంట్లు. ఇందులో మరలా గ్రీన్ గా అన్నట్టు, అంటే గ్రీనరీ అన్నట్టు, పార్క్ టైప్ అనుకోవచ్చు, చెట్లు అనుకోవచ్చు, దాని పంత, ఓపెన్ ఏరియా పంత, 150 కార్లు, 150 2 వీలర్స్ పెట్టేలాగా 300 వెహికల్స్ పార్కింగ్ స్పేస్, ఓపెన్ ఏరియా. ఇది అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మురుగునీరు అన్నది ఏదైతే ఆ బిల్డింగ్ నుంచి వస్తుందో దాన్ని మొత్తం క్లీన్ చేయడం ఒక ప్లాంట్ అన్నట్టు. అంటే రానున్న రోజులలో అమరావతి వరల్డ్ క్లాస్ సిటీస్ లో ఒకటిగా ఉండబోతుంది. వరల్డ్ లో టాప్ మోస్ట్ క్యాపిటల్ సిటీ సెంటర్ అని తీసుకున్నప్పుడు అమరావతి కనిపించబోతుంది. దానికి ఇదిగో మహాభారతంలో పాండవులకు నియమించిన మైసపడడం చూసారా? ఆ కొద్ది కనిపిస్తాం. సౌకర్యాల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అందంలో విషయంలో కావచ్చు, రిమైనింగ్ అన్ని కూడా. మరలా చెప్తున్నా, మీకు వచ్చే పథకాలు మీ ఊర్లో ఎదవలు చేసే పనికిమాల పనులు ఇవి మైండ్ లో పెట్టుకుని మీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ కూటమి గవర్నమెంట్ తప్పుగా నెగిటివ్గా అనుకోకండి. ఈ వైసీపీ అని జగన్ చెప్పి లేకి మాటలు, గలీజ్ మాటలు, రోత ఏవైతున్నాయో అవి మైండ్ లోకి తీసుకోకండి. మీ మత పెద్దలు ఈ మతం చెందిన దిక్కుమాల దరిద్రమైన కబుర్లు చెప్పాలి ఎవరైతే ఉన్నాయో అవి మీరు మైండ్ లో తీసుకొని ఇంకా జగన్ వైసీపీ అన్నట్టు ఉండకండి. మరలా చెప్తున్నా, కూటమికి ఓటేస్తారా వేరే మీ ఛాయిస్, అది అవి చూసి ఓటేసుకోండి. జగన్ కి వైసీపీ మాత్రం ఓటేదో 2024 ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే మన ఒంటిని మనం కాల్చుకోవడమే, మన ఇంటికి మనం నిప్పెట్టుకోవడమే, లేదు అన్ని మనకు వడ్డించిన విస్తరణ ఉన్నాయంటే అందులో ఇసుకు తల్లుకోవడం అంటే తినలేం. ఈ వైసీపీ వల్ల మెంటాలిటీ కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది.